పెంపుడు జంతువులు చనిపోతే తట్టుకోలేనటువంటి వారు చాలామంది ఉన్నారు, మనం చూసాం. ఆ విధంగానే మొన్న 3 రోజుల క్రితం మీర్పేటలో బీఎస్సీ చదువుతున్నటువంటి ఒక విద్యార్థి పిల్లి చనిపోయిందని ఆత్మహత్య చేసుకుంది. నిర్ణయం వచ్చేసి వాళ్ళ అమ్మగారు పిల్లిని ఇంట్లోకి తేవద్దన్నారని ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి స్టూడెంట్ శ్రేష్ఠ తల్లితో గొడవపడి ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన విద్యార్థులు ఉన్నారు, మన విద్యా వ్యవస్థ ఉంది. దేనికి చనిపోవాలో కూడా విద్యార్థులకు తెలియడం లేదు, మన యొక్క ప్రజలకి అర్థం కావడం లేదు. తల్లిదండ్రులు పెంపకంలోనే మరి లోపాలు ఉన్నాయా, లేకపోతే సమాజంలోనే లోపం ఉందా, మరి వీళ్ళకి పిల్లి తప్ప ఇంకా జీవితమే లేదు అన్న విధంగా వాళ్ళ జీవితం ఉందా, మరి లేకపోతే ఇంతకు మించి కష్టాలు లేవేమో జీవితంలో బహుశా. అంటే అప్పుడప్పుడు కష్టాలు రావాలని ఎందుకు అంటారంటే ఎందుకంట పిల్లి కోసమే చనిపోయింది అంటే ఆవిడకి ఇంకా బహుశా ఇప్పటి వరకు ఏ కష్టం రాకుండా తల్లిదండ్రులు పెంచారేమో, అలా చూసుకున్నారేమో. అందుకు గాను ఆవిడ ఆ తల్లిదండ్రులకి ఇచ్చినటువంటి గిఫ్ట్ అది. పిల్లి కోసం పిల్ల చనిపోయిందంటే ఎలా ఉంటుంది ఆ తల్లిదండ్రులకి? పైగా ఎంబీబీఎస్ చదువుతున్నారు. మరి ఎంబీబీఎస్లో వీళ్ళకి ఏం తెలుసో ఏం చెప్తున్నారో, మళ్ళీ ఎంత గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు కదా వీళ్ళు. ఎంబీబీఎస్ అంటే ఇదేనా? మరి రేపు పొద్దున్న వీళ్ళు ఏ విధంగా ఆపరేషన్లు చేస్తారు? మనిషి చనిపోతే ఎలా తట్టుకుంటారు? అంటే చిన్నప్పటి నుంచే ఏదో మొత్తానికి మనం గారాబం చేసినా ప్రమాదమే, అతి క్రమశిక్షణ ప్రమాదమే. ఏం చేసి పెంచాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పుడు. అలా తయారైపోయింది సమాజం. కొంతమంది పిల్లలు ఫోన్ వద్దన్నందుకు కూడా చనిపోతున్నారు. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తల్లిదండ్రులు.